ఎలా చెప్తారు? రైట్ right and then you have to count the number of rows. If the number of rows greater than 0, right then we cannot. ఓకే సరే మీకు చెప్పింది ఇలానే ఫామ్ చేస్తున్నాను చూడండి. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ సారీ టేబుల్ నేమ్ అంటే మనకి ఇక్కడ లాగిన్ అని వస్తుంది కదా, లాగిన్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో I have to pass Sai Satish here, Sai Satish, then password of whatever string I entered here, say some 1 2 3 4 5 6. Okay, let's say this is my password. Use of password 1 2 3 4 5 6 is my password. Okay, ఇదేనా దీనికి ఒకవేళ ఇది రిటర్న్ ఎక్కువ రిజల్ట్స్ చేస్తే ఒకవేళ మోర్ దెన్ 1 రో రికార్డ్ చేస్తే దెన్ ట్రూ అయ్యేది, ఒకవేళ ఒక రికార్డ్ ని కూడా చేయకపోతే ఫాల్స్ అయినట్టు కదా. ఇంకేదైనా స్ట్రక్చర్స్ కూడా చెప్తారా? ఇంకేదైనా దీనికి ఓట్ వేస్తారా? వేరు. సరే వేయను అనే వాళ్ళు ఇంకేదైనా స్టేట్మెంట్ చెప్పాలా? సీక్వెన్స్ స్టేట్మెంట్ దీన్ని అప్రూవ్ చేద్దామా వద్దా? వద్దు. వద్దనే వాళ్ళు ఇంకొక స్టేట్మెంట్ చెప్పాలి మరి నాకు. వద్దు అన్నది రీజన్ చెప్పాలి నాకు. మరి అప్రూవ్ చేద్దామా దీన్ని? 70% హ్యాండ్స్ రైజ్ చేశారు కదా ఎస్క్యూఎల్ తెలిసిన వాళ్ళు. మేబీ ఈరోజు కొంచెం ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కాబట్టి బోర్ పట్టించచ్చు. ఒకసారి ఎస్క్యూఎల్ తెలిసిన వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. రైట్ 70% ఉంది. సో ఈ స్టేట్మెంట్ ని అప్రూవ్ చేద్దామా వద్దా? అప్రూవ్ చేద్దామా? రైట్. అంటే ఒక పర్టికులర్ రో కన్నా ఎక్కువ రికార్డ్స్ రిటర్న్ చేస్తే యూ విల్ అలౌ దిస్ పర్టికులర్ థింగ్ కదా. రైట్. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? యూజర్ నేమ్ ప్రైమరీ కీ కానప్పుడు ప్రాబ్లం. యూజర్ నేమ్ ప్రైమరీ కీ కానప్పుడు ప్రాబ్లం వస్తుంది. ప్రైమరీ కీ యూజర్ నేమ్ ప్రైమరీ కీ యూజర్ నేమ్ ప్రైమరీ కీ యూజర్ నేమ్ ప్రైమరీ కీ అయినప్పుడు 2 రోస్ రిటర్న్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ లేదు. ఒక రికార్డ్ అయినా చాలు అంటున్నారు వాళ్ళు. ఒక రికార్డ్ కౌంట్ చేయడానికి మీనింగ్లెస్. కౌంట్ చేయడానికి అంటే మీనింగ్లెస్ అంటే అసలు కరెక్టా రాంగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది నాకు కావాలి. ఒకవేళ కరెక్ట్గా ఇస్తే ఒకటైనా రికార్డ్ రిటర్న్ చేస్తుంది కదా. అంటే ఒక రికార్డ్ కూడా రిటర్న్ చేయలేదు అంటే ఐదర్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ రాంగ్ అయినట్టే కదా మన అర్థం. విల్ యు అగ్రీ విత్ దిస్? సో ఈ స్టేట్మెంట్ ఫైనలైజ్ చేద్దామా? ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ రాంగ్ అయితే ఈ స్టేట్మెంట్ విల్ నాట్ రిటర్న్ ఎనీ రోస్. రైట్ రైట్. ఇక్కడ యూజ్ చేసిన ఆపరేటర్ ఎండ్ కదా. ఈ ఆపరేటర్ ఎండ్ దగ్గర యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రైట్ అయితే మాత్రమే రావాలి అని చెప్పి నేను నోట్ చేశాను. బట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అదర్ ఆపరేటర్ ఆర్. ఇక్కడ నేను చేంజ్ చేయలేను బికాస్ దిస్ ఈస్ బైండ్ కోడెడ్ ఇన్ ఫ్రంట్ ఎండ్. బట్ మీకు 2 టెక్స్ట్ బాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు లాగిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కదా. అక్కడ ప్రొవైడ్ చేసేటప్పుడు ఇవి మాత్రం నేను చేంజ్ చేయగలుగుతాను. అంటే ఐ కెన్ రైట్ ఎనీథింగ్ హియర్, I can write anything in Sai Satish. I can write anything in Sai Satish. I can write anything in 1 2 3 4 5 6. Middle statement ne name change cheyaledu. But my final goal is to give true value. Let us see. User name lo admin అని ఇచ్చాను. అంటే ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ Gmail ఓపెన్ చేయగానే ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ లో యూజర్ నేమ్ కదా, యూజర్ నేమ్ లో admin అని ఇచ్చాను. సెకండ్ పాస్వర్డ్ ఫీల్డ్ దగ్గర ఎలా ఇస్తాను అంటే I have to fill something here. Finally, this particular statement should be true. నేను ఎలా ఇస్తానంటే సింగిల్ కోట్ స్పేస్ 1 ఈక్వల్ సారీ ఆర్ ఎలా ఇస్తాను నేను పాస్వర్డ్ లో ఐ జస్ట్ టైప్ లైక్ దిస్.
చూస్తున్నారా కింద కనిపిస్తుందా